న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మేము రోడ్డు నెక్కింది గొంతెమ్మ కోరికలు తీర్చమని కాదు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలుపరచమని, న్యాయబద్ధంగా టీచర్లకు జరగాల్సిన అన్ని 5 సంవత్సరాలకు పిఆర్సీని ఖచ్చితంగా ఇచ్చేయమని తప్ప వేరే రకంగా ఏమీ అడగట్లేదు. కాబట్టి మనం అంచెలంచెలుగా ఫ్యాప్టో రాష్ట్ర కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద పికెటింగ్ అనేది చేస్తున్నారు అందరూ. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి ఈ పిఆర్సీ 12వ పిఆర్సీ నియమించి 11వ పిఆర్సీకి సంబంధించిన ఆర్థిక బిల్లుల్ని కూడా మనం దీంట్లో విడుదల చేసి 13వ పిఆర్సీ కూడా 12వ పిఆర్సీకి నియమించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా టెట్ ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకి టెట్ పరీక్ష రాయమని ఉన్న దాన్ని రాజ్యాంగ సవరణ చేయించే విధంగా ఏర్పాట్లు చేయవలసిందిగా, టెట్ ను రద్దుపరచవలసిందిగా కోరుతున్నాము. అలాగే సిపిఎస్ ను రద్దుపరిచి ఓపీఎస్ ని కూడా అమలు చేయాలని పోరాటం చేస్తున్నాము. అంచెలంచెలుగా ఇప్పటికీ ఈ రోజు జరిగిన ఈ పికెటింగ్ తర్వాత కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి, సచివాలయం ముట్టడి వంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర శాఖ పక్షాన చేసే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నామని ఈ సభాపరంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి.